అన్నయ్య, నువ్వు మొగల్తూరు నుంచి పంపించావు కదా, ఇప్పుడే వచ్చి వెళ్ళారు. పవన్, సుమిత్ర, ఉదయ్, కళ్యాణి వచ్చి ఇప్పుడే వెళ్ళారు. వాళ్ళు 12ంటికి వచ్చారు. ఇప్పుడు 4 అయింది. ఇప్పుడే తీసానమాట. రసాలు తినమన్నావు, మిగతా పండ్లన్నీ పంచిపెట్టుకోమని చెప్పావు కదా. నేను వద్దులే అన్నయ్య అన్నా కూడా మొత్తం బాక్స్ పంపించేసావు. ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ మేలో వచ్చాము కదా, అప్పుడు కూడా అంతే. వెంటనేను మేలో కాదు, మేము వచ్చింది జూలైలో. అప్పుడు కూడా మామిడి తాండ్ర 2 సార్లు, బంగనపల్లి పళ్ళు. మా ఇంట్లో అప్పుడు యేసరావు నగర్లో ఉన్నాం కదా 20 రోజులు. ఆ తర్వాత ఈ పీపీ రెడ్డి హోమ్కి వచ్చాము. ఇప్పుడు ఏకంగా పీపీ రెడ్డి హోమ్కి మొత్తం బాక్స్ అంతా తెచ్చేసాడు. నీ కొడుకు కారులోనే కదా, నీకు ఎన్ని కావాలంటే అన్నీ అన్నాడు. మొత్తం 20 పళ్ళు, ఇంకా ఏమో మొత్తం అంతా విప్పలేదు. ఇప్పుడు పైన రసాలం నిన్ను మావయ్యని తినమన్నాడు నాన్న, ఇవి తొందరగా పండిపోతాయి అని ఇప్పుడు తీశాను. మంచి సువాసన వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో అమ్మ నాన్నది పెట్టానమాట, రిలేటెడ్గాను. మరి అమ్మ నాన్న మూలంగానే కదా మనం మొగల్తూరులో ఉన్నాము, పుట్టాము, మన ఊరు మన ఇల్లు అని చెప్పుకోవటానికి. అందుకని ఆ ఫోటో మామూలుగా ఇక్కడే ఉంటుంది డైనింగ్ టేబుల్ మీదే రోజును. ఇప్పుడు ఈ ఫ్రూట్కి దగ్గరగా పెట్టి తీశాను. అసలు కొంచెం చూశాను అంతే, రుచి చూసి చాలా తీయగా ఉంది, ముందు వీడియో తీసేద్దాము అని. ఇదే కనుక ఎవరైనా అయితేను యాంకర్ సుమా ఉంది చూడు, పీకి లాక్కుని అది ఇది చేసేసి ఫన్నీగా వీడియోలు తీసి పెట్టేస్తున్నది. అందరూ మామిడి పళ్ళు సీజన్ అనేటప్పటికీ నాకంతల్లా ఏమి రాదు. కానీ అసలు ఇది నిండా జ్యూస్ ఎంత బరువు ఉందో. ఈ తొక్క ఒక్కొక్కటి 1/2 kg పైనే ఉంటుంది పండు, అన్ని పళ్ళు ఏకంగాను. ఇది ఇంకా ఉండలేక ఇప్పుడు నీకు తీసి చూపించటానికి తినే ముందేను. ఇప్పుడు ఇది ఫస్ట్ది అనమాట. నాకు పంచిపెట్టుకోవటానికి బోల్డ్ మంది ఉన్నారు అన్నయ్య, తెలుసు కదా ఎట్లాగా ఇవ్వాలని ఉంటుంది అని. ఇంకా అదే నువ్వు గ్రహించి నీది కూడా అందరికీ ఇచ్చేయటమే కదా, అది నువ్వు గ్రహించి పంచిపెట్టుకోమను అని చెప్పి పంపించేసావు. మొత్తం ఉన్నారు వాళ్ళు 12 నుంచి ఇప్పుడు 3:30 దాకా ఉన్నారు. వాళ్ళు వెళ్ళిపోయాక ఇప్పుడు నేను తీస్తున్నాను. ఇంకా ఇది కృష్ణరాజు గారు తోటలో అని చెప్పావు కదా నువ్వు. కృష్ణరాజు గారు అన్నగారు అంటే ప్రభాస్ వాళ్ళ నాన్న, నువ్వు క్లాస్మేట్లు, వాళ్ళ తోటలో ఇవి పళ్ళు మొగల్తూరు అన్నీ చెప్పావు. పవన్ కూడా చెప్పాడు. ఎంత ఆనందంగా ఉంటుందో. ఓకే, ఎవరి తోట అన్నది కాదు, అక్కడ తోటకి వెళ్ళి కోసి అన్నీ కష్టపడి ప్యాక్ చేసి నరసాపురం వెళ్ళి అవేమో హైదరాబాద్ రావటం, లారీ సర్వీస్కి ఇవ్వటం. నీకు జోహార్లు అన్నయ్య.